అండి. ఈరోజు మీ అందరి కోసం మా ఇంట్లో కాచినటువంటి కాకరకాయలతో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కాకరకాయ పచ్చడిని ఎలా ఉంటుందో ఈరోజు మీ అందరి కోసం వీడియో చేసి చూపించాలి అనుకుంటున్నాం. మా పెరట్లో కాసినటువంటి కాకరకాయ చెట్టు అండి. ఈ కాకరకాయ చెట్టుకి చాలా కాయలు అయితే వచ్చాయి. సో యూట్యూబ్లో వీడియో కోసం అని చెప్పి కొంచెం కాకరకాయలు పెద్దగా అయ్యేంత వరకు ఈ కాకరకాయని కొయ్యకుండా ఇలాగే ఉంచామన్నమాట. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూసి నేర్చుకోండి. కాకరకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నటువంటి కాకరకాయల్ని ఒక కాటన్ క్లాత్ పై వేసి వాటర్ అనేది మొత్తం ఆరిపోయే విధంగా ఇలా తుడుచుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది కాకరకాయలకి ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. సో ఆరిపోయినటువంటి కాకరకాయల్ని గుండ్రటి షేప్ లో కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల్లాగా. కాకరకాయల్ని ఇలాగా ఈ లెంత్ లో గుండ్రంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఒక 10 minutes ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వీటిలో ఉన్న తడి ఆరిపోవాలి. సో ఒక 10 minutes మనం ఈ కాకరకాయ ముక్కల్ని కాటన్ క్లాత్ లో వేసి ఫ్యాన్ కింద ఒక 10 minutes ఆరేంత వరకు ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక గిన్నెలోకి చింతపండు తీసుకొని ఫస్ట్ చింతపండుని శుభ్రంగా కడుక్కోవాలి. చింతపండుని గుజ్జుగా అయ్యే విధంగా ఇలా పిండేసుకోవాలి. తరువాత ఈ చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి వేసుకొని స్టవ్ వెలిగించి సన్నని సెగపై మరిగే విధముగా దగ్గరికి వచ్చే విధముగా ఈ చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ చింతపండు గుజ్జు మొత్తం ఇలా దగ్గరికి అయిపోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని మన పచ్చడికి ఎంత క్వాంటిటీలో అయితే ఆయిల్ కావాలో అంత క్వాంటిటీలో ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఒక 5 minutes లో ఆయిల్ అనేది వేడైపోతుంది కాబట్టి. బాగా వేడిగా మరిగినటువంటి ఈ ఆయిల్లో మనం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఈ వేడి ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. ఇలా లైట్ గా గోల్డ్ కలర్ షేడ్ వచ్చే విధంగా ఆ ఆయిల్లో మనం ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా నార్మల్ గానే ఫ్రై అవ్వాలి. బాగా డీప్ ఫ్రై అయినా కూడా కాకరకాయ పచ్చడి పాడైపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాకరకాయ పచ్చడి క్వాంటిటీని బట్టి దాంట్లోకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ని మొత్తం మనం తీసుకోవాలన్నమాట. సో మేమైతే 1 kg కాకరకాయ పచ్చడి అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో కేజీ కాకరకాయ పచ్చడికి ఎంత క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ కావాలనేది మీకు డీటెయిల్ గా చెప్తాము. తరువాత ఇంకో గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర లైట్ సన్నని సెగపై ఈ మూడిటిని బాగా వేగే విధముగా చూసుకోవాలి. తరువాత కొన్ని వెల్లిపాయలను తీసుకుని కచ్చి పచ్చి విధముగా దంచుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కాకరకాయల్ని ఫ్రై చేసినటువంటి ఆయిల్లోనే 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, తగినంత కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో తాలింపుని వేగే విధంగా చూసుకోవాలి. ఒక 5 minutes ఈ తాలింపుని మనం పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి తాలింపు పచ్చడిలో పోస్తే పచ్చడి పాడైపోతుంది కాబట్టి. తర్వాత ఒక చిన్న బేషన్ తీసుకొని, ఎందుకంటే పచ్చడి కలుపుకోవడానికి కాకరకాయ ముక్కల్ని ఆ గిన్నెలో వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెడు కారం తీసుకోవాలి. యాక్చువల్గా కారం ఎక్కువ తినాలి, స్పైసీ అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం కూడా మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. సాల్ట్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. మేమైతే ఒక 2 గంటల సాల్ట్ వేస్తున్నాం, ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేస్తే తినబుద్ధి కాదనమాట. మిక్సీ పట్టినటువంటి మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిని కూడా కలిపేసుకోవాలి. దంచి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లిపాయలను కూడా వేసేసుకోవాలి.
చింతపండు గుజ్జుని కూడా ఒక 2 గంటలు వేసుకోవాలన్నమాట. సో మీకు కొంచెం పులుపుగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధముగా, ముక్కలకి పట్టే విధముగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చివరిగా మనం చల్లార్చి పక్కన పెట్టినటువంటి తాలింపు ఆయిల్ ఉంది కదా, సో ఈ తాలింపు ఆయిల్ని కూడా పచ్చళ్ళలో ముక్కలకి పట్టే విధముగా మంచిగా చేతితో కలిపేసుకోవాలన్నమాట. చాలా మంది గంటెతో కలుపుతారు, ఎందుకంటే కారం కాబట్టి చేతులు మండుతాయి అన్నట్టుగా. సో అలాంటి ఇబ్బంది ఏం లేదండి, చేతితో కలుపుకుంటేనే ప్రతి ఒక్క ముక్కకి పచ్చడిలో ఉన్నటువంటి కారం, ఉప్పు, ఆ మసాలా దినుసులన్నిటివి మంచిగా పడతాయి. సో జాగ్రత్తగా చేతితో కలిపేసుకొని శుభ్రంగా చేతులు కడుక్కుంటే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే స్పైసీ కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పచ్చడి చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తిన్నారంటే మాత్రం టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఎందుకంటే కాకరకాయ ముక్కలకి గ్రేవీ అనేది మంచిగా పట్టేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే మాత్రం వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి కలుపుకొని తిన్నారంటే మాత్రం నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం అద్రిపోతుంది, అంతే వేరే లెవెల్ అన్నమాట.